పిల్లల్లో ఏంటి ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నప్పుడు మరీ చిన్న పిల్లల్లో అంటే లెస్ దాన్ 1 ఇయర్ పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది స్ట్రైడర్ అంటే ఏంటంటే గాలి తీసుకుంటున్నప్పుడు మనకి సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నాయిసీ బ్రీతింగ్ అని కూడా ఇంకోలాగా అర్థమయ్యేలా చెప్పొచ్చు. సో పిల్లల్లో కనుక స్ట్రైడర్ ఉంటే కనుక దాంతోపాటు అంటే గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అర్థం. అలాంటప్పుడు కొంచెం డొక్కులు ఎగరేయడం, ఛాతీ లోపలికి లాగడం, దాని చెస్ట్ రిట్రాక్షన్స్ లేదా స్టర్నల్ రిట్రాక్షన్స్ అలాంటివి ఉంటాయన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళని ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి, అంటే ఒక ఎండోస్కోపీ అలాంటివి చేసి చూసుకోవాలి. చాలామంది పిల్లల్లో లారింజోమలేషియా అనే ఉంటుంది. లారింజోమలేషియా అంటే ఉన్న లోపల టిష్యూస్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఫ్రెజైల్గా కొలాప్సబుల్గా ఉంటాయి అన్నమాట. సో కొలాప్సబుల్గా ఉన్నప్పుడు స్ట్రైట్గా పడుకుంటున్నప్పుడు కొంచెం కొలాప్స్ అయ్యి గాలి తీసుకుంటున్నప్పుడు లోపలికి లాగేసుకుంటూ ఉంటాయి అన్నమాట. దానివల్ల గాలి సరిగ్గా రాకపోవడం వల్ల కొద్దిగా సౌండ్ వస్తూ ఉంటుంది. సో పిల్లలు గాలి తీసుకోవడానికి అవస్థ పడుతుంటారు. ఇలాంటి పిల్లల్లో మనం ఇంట్లో చేయగలిగింది ఏంటంటే వాళ్ళని సైడ్కి తిరిగి పెట్టి కానీ బోర్డులో కానీ తిరిగి పడుకోబెట్టాలి. లారింజోమలేషియా కనుక ఉంటే కనుక మీరు సైడ్కి లేదా బోర్డులో పడుకోబెట్టినప్పుడు గాలి తీసుకోవడంలో చాలా ఇంప్రూవ్మెంట్ గమనిస్తారు. ఇది చాలా వరకు దాని తర్వాత తగ్గిపోతుంది. జలుబు చేస్తున్నప్పుడు ఈ గాలి తీసుకోవడం ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది. జలుబు కొంచెం రిజాల్వ్ అయినప్పుడు దాంతో తగ్గిపోతుంది. కానీ డెఫినెట్గా మీ పీడియాట్రిక్ లేదా ఈఎన్టీ డాక్టర్ని మాత్రం కలపండి. ఇలా లారింజోమలేషియా ఉన్న పిల్లల్లో వాళ్ళకి డయాగ్నోస్ చేయడానికి ఒక ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ చేయాల్సి వస్తుంది. ఎండోస్కోపీ ఇవన్నీ చేసి డయాగ్నోస్ చేసి నిర్ధారించిన తర్వాత లారింజోమలేషియా ఉందని చెప్పేసి నిర్ధారించిన తర్వాత మరీ సివియర్గా ఉంటే కనుక దానికి ఒక సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. దాని పేరు సుప్రాగ్లాటోప్లాస్టీ. అంటే పైన ఏదైతే టిష్యూస్ కొలాప్స్ అవుతున్నాయో దాన్ని కొంచెం కట్ చేసేసి ఈ కొలాప్సిబిలిటీ తగ్గించడానికి ట్రై చేస్తారు. ఓకే, సెకండ్ థింగ్ ఒకవేళ అది చేయడం పాసిబిలిటీ లేదు అంటే కనుక సెకండ్ థింగ్ చేయగలిగింది ట్రేకియోస్టమీ. కానీ ఇవన్నీ చాలా రేర్. యూజువల్గా లారింజోమలేషియా వచ్చినప్పుడు మన పొజిషనల్ థెరపీ అండ్ ఆక్సిజన్ థెరపీ పెట్టినప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది. మెడికల్ మేనేజ్మెంట్ దానికి మెయిన్ ట్రీట్మెంట్. సో మెడికల్ మేనేజ్మెంట్తో చాలా వరకు లారింజోమలేషియా క్లియర్ అయిపోతుంది, దాని తర్వాత తగ్గిపోతుంది. ఒక 1 year దాటిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ సాధారణంగా మనం ఫేస్ అవ్వం. 1 year లోపల ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటాం. చైల్డ్ కొంచెం పెరిగి 1 year దాటేసిన తర్వాత ఈ లారింజోమలేషియా వల్ల వచ్చే ఈ గాలి అవస్థలు మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. Like and subscribe.